హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షట్టర్లు, వ్యాపార సముదాయాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతలను ఆపాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ముగ్గురు స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయడం లేదని తెలిపారు. కేవలం మల్లంపేట చెరువులో కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని అన్నారు. వాణిజ్యపరంగా వినియోగించడంతోనే షెడ్లు కూల్చివేస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా సున్నం చెరువులో నిర్మాణాలు కూల్చివేశామన్నారు. సున్నం చెరువులో మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చివేస్తున్నామన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, భూమి కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షట్టర్లు, వ్యాపార సముదాయాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతలను ఆపాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ముగ్గురు స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయడం లేదని తెలిపారు. కేవలం మల్లంపేట చెరువులో కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని అన్నారు. వాణిజ్యపరంగా వినియోగించడంతోనే షెడ్లు కూల్చివేస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా సున్నం చెరువులో నిర్మాణాలు కూల్చేశారన్నారు. సున్నం చెరువులో మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చివేస్తున్నామన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లు, భూమి కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్.
సుమిత్ర కూల్చివేతలతో హడలెత్తిస్తున్నటువంటి హైడ్రా ఏదైతే సున్నం చెరువు మీద హైడ్రా చీఫ్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సో జనావాసం ఉండేటటువంటి ప్రజలు ఉండేటటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం కూల్చట్లేదు. కొత్తగా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండానే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు కూడా రంగనాథ్ అయితే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు సున్నం చెరువుకు సంబంధించి FTL బఫర్ జోన్లో ఈ నిర్మాణాలు పెద్ద ఎత్తున వెలిచాయి. ముఖ్యంగా ఇటు వ్యాపార సముదాయాలు షట్టర్స్ కానివ్వండి, దాంతోపాటు షెడ్లు వేసేసి రెంట్లకు ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి సమాచారం లేకుండానే ఈ కూల్చివేతలు చేశామని కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇటు సున్నం చెరువులో కానివ్వండి, అటు మల్లంపేటలో నాన్ స్టాప్ గా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను సున్నం చెరువు దగ్గర ఉన్నాను. సున్నం చెరువు దగ్గర ఏదైతే ఇటు FTL లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇటు హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో కూల్చివేతలు చేస్తున్నారు. సో ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో ఇదంతా కూడా కొత్తగా జరుగుతున్నటువంటి నిర్మాణాలు. సో ఈ అపార్ట్మెంట్స్ సో వీటన్నిటి కూడా హైడ్రాలిక్ భారీ యంత్రాలతో నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో సో ఉదయం నుంచి కూడా అంతా కూడా ఏదైతే హైడ్రా కూల్చివేతలతో అంతా కూడా హడలెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వివరణ ఇచ్చారు. సో మాదాపూర్, అమీన్పూర్, దాంతోపాటు ఇటు మల్లంపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే FTL బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశామంటూ హైడ్రా కమిషనర్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు అమీన్పూర్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణాలు నేలమట్టం చేశామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో అందులో భాగంగానే అక్కడ ఏదైతే షెడ్స్ కానివ్వండి, కంపౌండ్ వాల్స్, రూమ్స్ కూడా కూల్చివేసినట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇక మాదాపూర్ సున్నం చెరువు FTL లో బఫర్ జోన్ లో వెలిసినటువంటి షెడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, వ్యాపార సముదాయాలు, గోడౌన్స్ వీటన్నిటిని కూడా రెంట్లకు ఇస్తున్నారు. గత కొంతకాలంగా భారీగా ఏదైతే కిరాయిదారుల నుంచి కూడా రెంట్లు వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా నేలమట్టం చేశాము. సో వారి మీద ఎవరైతే వీరిని రెంట్కి ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో దీని యజమానుల మీద కూడా క్రిమినల్ కేసులు పెడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. సో ప్రస్తుతం జనావాసం ఉండేటటువంటి ప్రజలు ఉండేటటువంటి ఇళ్ల మీద మాత్రం ఎలాంటి కూల్చివేతలు చేయట్లేదు. ప్రస్తుతానికి అది తాత్కాలికంగా మాత్రమే బ్రేక్. బట్ భవిష్యత్తులో తప్పకుండా నోటీసులు ఎవరికైతే ఇచ్చామో సో వారి మీద మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము ఇటు 3 బిల్డింగ్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాము బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులు కూడా సో ఈ 3 బిల్డింగ్స్ ని కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. సో ఈ నేపథ్యంలో స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా ఈ వ్యాపార సముదాయాల్లో రెంట్కుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు. మరోవైపు పక్కనే దాదాపు ఒక 50 గుడిసెల వరకు సున్నం చెరువులో ఉన్నటువంటి 50 గుడిసెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడంతో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు, ఆ గుడిసెవాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఉదయాన్నే కిరోసిన్ పోసుకొని వారంతా ఆందోళన చేపట్టారు. దాదాపు 2-3 గంటల పాటు కూల్చివేతలు అందుకున్నటువంటి పరిస్థితి. ఈ కూల్చివేతల ప్రక్రియలో ఒకంత పూర్తిగా గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకంత వారి మీద లాఠీ చార్జ్ చేశారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసు బలగాలను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. తమకు కనీస సమాచారం లేకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు కూడా ఒకంత ఇటు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆందోళన కూడా చేపట్టేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో ఆందోళనకారులను అరెస్ట్ చేసి PS కి కూడా తరలించారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా చేరుకున్నారు. సో ఎక్కడికక్కడ కూడా ఇటు హైడ్రాలిక్ మిషన్లు, JCBల సహాయంతో ప్రస్తుతం దాదాపు 2 భారీ హైజాక్ మిషన్స్, ఇవన్నీ కూడా హైడ్రాలిక్ మిషన్స్. సో అత్యాధునికమైనటువంటి మిషన్స్, అంటే దాదాపు 8 గంటలు 9 గంటలు పట్టేటటువంటి బిల్డింగ్ కూల్చివేతలు కూడా కేవలం గంటన్నర వ్యవధిలోనే కూల్చివేతలు అయ్యేటట్టు చేస్తుంది. సో JCBలు కానివ్వండి, దాదాపు 4 JCBలను ఇక్కడ పెట్టారు. సో వైపు ఏదైతే భారీ కట్టడాలతో పాటు షెడ్స్ కానివ్వండి, షట్టర్స్, గోడౌన్స్ అవన్నీ కూడా కమర్షియల్గా వాడుతున్నారు. సో వాటిని కూడా ప్రస్తుతం తొలగిస్తున్నారు. సో ప్రస్తుతం ఏదైతే నిర్మాణాల్లో ఉన్నటువంటి వాటిని మాత్రం కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. సో పాత నిర్మాణాలు మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ ఒక్కసారి చూపించండి శ్యామ్. సో ఏదైతే ఈ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు, ఈ బిల్డింగ్ మాత్రం ప్రస్తుతం జనాలు ఉంటున్నారు కాబట్టి, ప్రజలు ఉంటున్నారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాంటి బిల్డింగ్స్ మాత్రం కూల్చివేతలు చేయమంటే క్లారిటీ ఇచ్చారు. ఉదయం నుంచి కూడా అంతా సున్నం చెరువు. సో ఉదయం నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఈ ఆదివారం అందరికీ కూడా గుర్తుండిపోయేలా ఈ సున్నం చెరువు అక్రమ నిర్మాణాల మీదైతే పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పవచ్చు. సో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము
కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం. అక్కడ గుడిసెలను కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానివ్వండి, గుడిసెలు, దాంతోపాటు గోడౌన్స్లో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా పోలీసులు అయితే తొలగిస్తున్నారు. దాంతోపాటు ఇటు హైడ్రా అధికారులు కూడా పోలీసులు కూడా భారీ పోలీసు బందోబస్తును అయితే మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు హైడ్రా దాదాపు 250కు పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించి ఉన్నటువంటి హైడ్రా సో ఇటీవల కాలంలో దాదాపు గత నెల రోజుల వ్యవధిలోనే 250కు పైగా నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేసింది. మనము చూస్తున్నాము ఏదైతే ఇక్కడ గోడౌన్స్ అవి చూపించండి శ్యామ్ ఒక్కసారి, అది క్లియర్గా జూమ్ చేయండి. సో అవి గోడౌన్స్ అవి. సో ఆ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా సామాగ్రి ఉంది. సో ఆ సామాగ్రితో పాటు తమను ఏ విధంగా రోడ్డు మీదకు వేస్తారంటూ కూడా ఉదయం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఒకంత ఆందోళన దిగారు. ప్రస్తుతం వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నా కూడా ఏదైతే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ అనేది నాన్ స్టాప్గా కొనసాగుతుంది. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కూల్చివేతలు జరుగుతాయంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే ఇక్కడ మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఏదైతే గోడౌన్కి సంబంధించినటువంటి సామాగ్రి, సో ఈ గోడౌన్లో కొంత ఈ శానిటరీకి సంబంధించినటువంటి, దాంతోపాటు ప్లంబింగ్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇందులోనే పెడతారు. సో దాదాపు 2-3 కోట్లు విలువ చేసినటువంటి సామాగ్రి. సో దీనంతా కూడా ఉదయం కూల్చివేతలు చేశారు. సో ఎలాంటి అనుమతులు లేకుండా సో పూర్తిగా ఎఫ్టీఎల్లోనే ఈ నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్లో ఈ నిర్మాణం జరగడంతోనే సో ఈ కూల్చివేతలు చేస్తున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా ఏదైతే ఇక్కడ పూర్తిగా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా పూర్తిగా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. అవి పిల్లర్స్ వేసి కింద నుంచి నిర్మాణాలు చేస్తున్నారు. సో కొత్తగా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి రాడ్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. సో వాటిని కూడా ప్రస్తుతం అధికారులు ఇటు హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా ఏదైతే ఎఫ్టీఎల్ను ఆక్రమించి గత కొన్నేళ్ళకి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారు వీరంతా. సో ఎఫ్టీఎల్లోనే సున్నం చెరువులోనే దాదాపు 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు కాలక్రమేణా పూర్తిగా కుచించుకుపోయింది. ఎక్కడికక్కడ కూడా ఆక్రమణకు గురైంది. మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి 3 బిల్డింగ్లను కూల్చివేశారు. దాంతోపాటు ఇది ఇంకొక బిల్డింగ్కి సంబంధించినటువంటి, ఇది కింద నుంచి స్లాబ్ వేసుకుంటూ వస్తున్నారు, కింద నుంచి వర్క్ ఏదైతే పిల్లర్లు వేసుకుంటూ వస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ఛిద్రం చేసేస్తున్నారు. పూర్తిగా నేలమట్టం అయితే కొన్ని బిల్డింగ్స్ అయ్యాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనము చూడొచ్చు ఇక్కడ సెల్లార్లు కూడా తువ్వి పెట్టారు. సో ఈ సెల్లార్లను కింద నుంచి పూర్తిగా ఎక్కడికక్కడ కూడా బేస్మెంట్స్, సెల్లార్స్ అంతా కూడా ఇటు జేసీబీల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే ఇక్కడ ఇంకా కొనసాగుతుంది. ఒకవైపు వర్షం కురుస్తున్నా కూడా వర్షంలో కూడా నాన్ స్టాప్గా హైడ్రా అధికారులు అయితే ఈ కూల్చివేతల ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో మరోవైపు మనము ఇక్కడ చూద్దాము. ఇక్కడ దాదాపు ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు కొంతమంది స్థానికులు, సో నిరుపేదలు. సో వారికి సంబంధించినటువంటి ఇళ్ల సముదాయాలు కూల్చివేయడం మీద మాత్రం ఒకంత గందరగోళం మొదలైంది ఉదయం నుంచే. సో వాస్తవానికి ఉదయం ఇక్కడ నుంచి వివాదం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. గొడవంతా కూడా మనం చూస్తాం. ఈ ఇళ్ళన్నీ కూడా దాదాపు 50కి పైగా ఇళ్ళు ఉన్నాయి. వీరంతా కూడా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు, దాంతోపాటు ఇక్కడ వివిధ పనులు చేసేటటువంటి రెగ్యులర్ వర్కర్స్ వీరంతా. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడంతో ఒక్కసారిగా అయితే ఒకంత గందరగోళం ఉదయం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇళ్ళ కూల్చివేతకు సంబంధించి అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 ఏళ్ళ నుంచి మరి ఏం చెరువు స్థలం అని తెలియదా మీకు? ఇదంతా మేము వచ్చినప్పుడు ఏం లేదు, ఫ్లాట్ లో సార్ ఉన్నామంటే ఉన్నాము అంతే. ఎంతమంది ఉంటారు మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? అంటే ఒక్కొక్క ఫ్లాట్ కి 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు అట్లా ఉంటున్నాం. గుడిసెలు వేసుకొని అవే కూలు కొట్టినారు. చెప్పలేదా మరి? ఏం చెప్పలే మాకి. ఎన్నింటికి వచ్చారు ఉదయం? ఉదయం పొద్దున 6ంటికి వచ్చినారు. ఇంకా డైరెక్ట్ ఒకటేసారి కూల కొట్టుకుంటూ వచ్చినారు. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతలు అయితే నాన్ స్టాప్గా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో ఈ కూల్చివేతలు అయితే ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ కానివ్వండి, షట్టర్స్ కానివ్వండి, షాప్స్, ఇవన్నీ వ్యాపార సముదాయాలు వీటన్నిటి కూడా కమర్షియల్ పర్పస్ వాడుతున్నారు. సో కమర్షియల్గా వాడుతున్నటువంటి వాటి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకున్నట్టు హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే ప్రకటించారు. సో ఇదే విధంగా రానున్న రోజుల్లో కొనసాగుతుంది. తప్పకుండా ఎఫ్టీఎల్లో ఎవరు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరు కూడా ఇళ్లను కొనుగోలు చేయొద్దు, స్థలాలను కొనుగోలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వైపు మల్లంపేటలో, మరోవైపు అమీన్పూర్లో, ప్రస్తుతం ఏదైతే మనం ఇక్కడ చూస్తాం సున్నం చెరువులో కూడా ఏదైతే ఇటు కూల్చివేతల ప్రక్రియ, హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అయితే హడలెత్తిస్తుందని చెప్పవచ్చు. కోర్టు స్టూడియో. థ్యాంక్ యూ.